శ్రీ గురుభ్యో నమః. కామదహనము ఇది హోలీ పండుగ ముందు రోజు చతుర్దశి రోజు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది ఎప్పుడు జరిగింది అంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణం కోసం తారకాసురుడు అనేటువంటి రాక్షసుని పరమేశ్వరుడి యొక్క వీర్యం ద్వారా పుట్టినటువంటి పుత్రుడు మాత్రమే సంహరిస్తాడు. కాబట్టి వాడి ద్వారా పడే బాధలు తట్టుకోలేక దేవతలంతా కూడా పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని వివాహం వైపుగా పురికొల్పేందుకు మన్మధుని ముందు పెట్టి చేసినటువంటి పన్నాగం విఫలమై ఆ యొక్క మన్మధుడు పరమేశ్వరుడి యొక్క మూడవ కంటి మంటకు కాలి బూడిదయ్యాడు. అది కామదహనము. అది జరిగింది ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కామదహనం చేసి మరునాడు హోలీ పండుగ చేస్తారు. అసలు దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏది, అదేమిటో ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కామదహనము అంటే ఏమిటి? కామము అంటే కోరికలు, డిజైర్స్ అంటారు కదా. ఆ కోరికలను పరమేశ్వరుడు దహించి వేస్తున్నాడు. ఎలా దహించి వేస్తున్నాడు? జ్ఞానము అనేటువంటి మూడవ కంటి చేత దహించి వేసి ఏం చేసినాడు? ఆ తర్వాత పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వివాహము అనేది కేవలం భోగం కోసం కాదు, ధర్మాన్ని ఆచరించడం కోసము. ముందుగా కామాన్ని చంపుకొని ఆ తర్వాత వివాహం చేసుకో. వివాహము అంటేనే అర్థం. అంటే విశిష్టమైనది, వాహం పొందడానికి అది కారణమైనది. వివాహము అంటే విశిష్టమైనది పొందడానికి అది ఒక వాహనములాగా పనిచేస్తుంది. విశిష్టమైనది ఏంటి? ఆత్మ వస్తువు. దాన్ని పొందాలంటే ముందు ఇంద్రియాలకు సంబంధించిన కామాలన్నింటిని కూడా భస్మం చేసి అప్పుడు వివాహం చేసుకో. అంతేగాని భోగేచ్ఛతో విహరించడానికి వివాహం అనేది ఉద్దేశింపబడలేదు అని మొట్టమొదటి రహస్యం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మరొక రహస్యం ఏమిటంటే, కాముణ్ణి దహించి వేసినాడు. మన్మధుడు ఆయన అసలు పేరు. మన్మధుడు అంటే మదించేవాడు అని అర్థం. కోరికలు ఏం చేస్తాయి? కామం అంటే మనం అనుకునేటువంటి కామమే కాకుండా అన్ని రకాల కోరికలు కూడా కామం కిందకే వస్తాయి. ఆ కోరికలు మనస్సును మదిస్తూ ఉంటాయి, మెలిపెడుతూ ఉంటాయి. ఇది పొందు, ఇది పొందు, అది పొందు అని. ఆ మనస్సు అలా మెలిపెడుతూ ఉంటే ఇంద్రియాలు అటువైపు పరిగెడుతూ ఉంటాయి. తన స్థానంలో ఇంద్రియాలను తన స్థానంలో ఉండకుండా చేసేదాన్నే మన్మధుడు అంటారనమాట. మన్మధుడు ఇంద్రియాలన్నింటినీ కూడా కదిలించి వేస్తాడు. అలా కదిలించేటువంటి తత్వాన్ని ఈ యొక్క పరమశివుడు భస్మం చేస్తున్నాడు. అంటే ఏది నిన్ను కదిలిస్తుందో దానిని నీ నుంచి దూరం చేయి, బూడిద చేసి తీసివేయి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ప్రధానంగా. అలా చేసి మనస్సును తన యొక్క స్థిరమైనటువంటి స్థానంలో నిలిపి పరమోన్నతమైనటువంటి వస్తువును పొందు అని చెప్పడం కామదహనంలో ఉన్నటువంటి ఒక గొప్ప అర్థం. వివాహం అయ్యాక మన్మధుడు బతుకుతాడు, కానీ ఎలా వస్తాడు? శరీరం లేకుండా వస్తాడు. అంటే ఏమిటి? నీ యొక్క కోరికలు భౌతికంగా, ఫిజికల్గా ఉండకూడదు. కనపడినటువంటి ఆత్మ వైపుగా నీ కోరికలు ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ జీవితం రంగులమయమవుతుంది. అదే తర్వాత రోజు హోలీ చేసుకోవడం. అంతే కదా. తర్వాత రోజు కామదహనం జరిగిన తర్వాత రోజు ఏం చేస్తాడు? హోలీ పండుగ చేస్తాం. హోలీ పండుగ అంటే రంగులతో నిండిపోతాం. నీ జీవితం ఎప్పుడైతే భౌతికమైనటువంటి విషయాల వైపు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయం వైపుకు, ఈశ్వర సంబంధమైనటువంటి విషయాల వైపు మలుతుందో అప్పుడు నీ జీవితం రంగులమయమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రంగులు కూడా వచ్చి నిన్ను తాకుతాయి అని చెబుతున్నా. ఆ రోజు ఏం చేస్తారు? హోలీ పండుగ రోజు రాధాకృష్ణులను పూజిస్తారు. రాధాకృష్ణులు ప్రధానంగా ఈ హోలీ పండుగ చేస్తున్నారని కథ ప్రాచుర్యంలో ఉంది. రాధాకృష్ణులు ఎవరు? ప్రేమకు ప్రతిరూపాలు. వారి ప్రేమ అనేది భౌతికంగా మనం అనుకునేటువంటి తుచ్చమైనటువంటి ప్రేమ కాదు. వారిది దివ్యమైనటువంటి ప్రేమ, శారీరకమైనటువంటి ప్రేమ కాదు వారిది. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ. వారు గోలోకంలో ఉంటారు. గోలోకము అనేది వైకుంఠానికంటే కూడా ఉన్నతమైనటువంటి లోకము, సమస్త సృష్టి కంటే కూడా ముందుగా ఉండేటువంటి లోకము అని మనకు భాగవతాది గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అంటే అంత దివ్యమైనటువంటి స్థితికి నువ్వు ఆత్మను ఈ యొక్క కాముణ్ణి దహనం చేయడం ద్వారా చేరుకుంటావు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి రహస్యం. కోరికలను భస్మం చేసి భౌతికమైనటువంటి విషయముల నుంచి ఆంతరంగికమైనటువంటి విషయాల వైపు మనస్సును మలచడమే ఈ యొక్క హోలీ మరియు కామదహనంలో ఉన్నటువంటి అద్భుత రహస్యం. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకొని ఎవరైతే హోలీ పండుగను ఆడతారో, ఈ కామదహనాన్ని చేస్తారో, వాడి జీవితం మారిపోతుంది. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖం అవుతుందో అతడు సాధించలేనిదంటూ కూడా ఏమీ లేదు. ముఖ్యంగా ఈ హోలీ పండుగ రోజు హోలికా దహనం చేస్తారు. హోలికా దహనం అంటే, హోలిక అనేది హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుని చెల్లెలని ప్రహ్లాదుని మంటలలో కాల్చేయడానికి సలహా ఇస్తుంది. ఎన్ని చేసినా కూడా చనిపోకపోతే. అప్పుడు ఆ హోలిక ఏం చేస్తుందంటే కదలకుండా పట్టుకొని ఆ మంటలో ఉంటే
శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ హోలికను దహించి వేస్తాడు కానీ ప్రహ్లాదుని కాపాడదు. అంటే ఇతరులను ముంచివేయాలి అనేటువంటి అసూయ బుద్ధిని దహనం చేసుకుని కుట్రలు కుతంత్రాలు దూరం చేసుకోవడం ఈ యొక్క పండుగలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం అని మనకు అర్థమవుతూ ఉన్నది.